నిన్న గద్దర్ జయంతి కార్యక్రమం జరిగింది రవీంద్ర భారతిలో, చాలా బాగా జరిగింది. సో ఆ రవీంద్ర భారతిలో జరిగిన అది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. అది గద్దర్ ఫౌండేషన్తో పాటు భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అది. సో ఈ కార్యక్రమం మీద ప్రభుత్వానికి పెద్దగా చిత్తశుద్ధి ఉన్నట్టుగా అయితే నాకు అనిపించలేదు. ముఖ్యమంత్రి రాలే, కనీసం ఎప్పుడు వచ్చే భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రణ రావాలి, ఉప ముఖ్యమంత్రి ఆయన రాలే. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని పంపించారు. ఆయన ఎక్కడో ధర్మపురిలో ఎక్కడో ఉంటే ఆయనే చెప్తున్నారు, నన్ను మేఘాల మీద బొమ్మంటే నేను రావడం జరిగింది అని. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు రాలే అంటే సెలెక్టెడ్గా ఎవరో ఒకరు పోవాలి కాబట్టి ఎందుకు వచ్చారు అక్కడికి? అవసరమైతే మీ మంత్రివర్గం అంతా రావాలి. ఎలక్షన్లకు ముందు ఆయన వాడుకున్నారు కదా, ఆయన ద్వారా ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు కదా, ఎందుకు రాలేదు? భట్టి విక్రమార్క మేము మొన్ననే ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ జరిగినప్పుడు చెప్పడం జరిగింది, మీరు గద్దర్ కోసం, గద్దర్ యొక్క ఆశయాలను నిలబెట్టడంలో భాగంగా మీరు ఇస్తామన్న ఆ స్థలం నెక్లెస్ రోడ్లో ఇస్తామన్నారు కదా, ఆ స్థలం ఎప్పుడు ఇస్తారన్నది డిసైడ్ అయిన తర్వాతే మీరు మీటింగ్కి రావాలని మనం చెప్పడం జరిగింది. అండ్ ఆల్రెడీ డిమాండ్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది. మరి దానికి సంబంధించి ఎక్కడక్కడ ప్రకటన చేయాల్సి వస్తుంది, అడుగుతారని రాలేదా ఏమో తెలియదు, కానీ లక్ష్మణ్ కుమార్ గారిని పంపించారు. అఫ్కోర్స్ ఆయన కూడా మంత్రే కావచ్చు, కానీ బాధ్యత మీ మీద ఎక్కువ ఉంది కదా, మీరు రావాలి కదా. ముఖ్యమంత్రి రావాలి, లేదంటే ఉప ముఖ్యమంత్రి రావాలి. అంటే మీరు ప్రకటనలు చేయడం వరకు మీ వంతు, ఇరికిచ్చేది మాత్రం అట్లాంటి మంత్రులను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. ఏదో మొక్కుబడిగా జరిగినట్టుగా ఉంది గవర్నమెంట్. సరే, మిగతా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, అక్కడ ఉన్న మేధావులు వీళ్ళందరూ కలిసి చాలా గొప్పగా కార్యక్రమాన్ని తీసుకెళ్లారు. కానీ మీరు మాత్రం మొక్కుబడిగా అవకాశం ఇచ్చారు. ఏమవుతుంది? ఐఎన్పిఆర్ కానీ మీకు సంబంధించిన లైవ్ కిట్లు ఉన్నాయి కదా, లైవ్ పెట్టలేరా కనీసం ఆ ప్రోగ్రామ్కి? చివరికి మన తొలి వెలుగు 3G 4G కిట్తో మేము అక్కడి నుంచి లైవ్ ఇవ్వడం జరిగింది. లైవ్ లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయినప్పుడు కనీసం లైవ్ ఇవ్వాలన్న సోయి కూడా లేదా మీకు? దుర్మార్గం కదా. అంటే ఏదో మొక్కుబడిగా చేయాలి కాబట్టి చేయాలా? అదే రేపు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, మొత్తం అందరు వచ్చి ఆనే ఉంటారు, ఇక ముఖ్యమంత్రి ఆనే ఉంటాడు. ఇక గంట ముందే వచ్చి కూర్చుంటాడు, గంట అయిపోయిన గంట తర్వాత పోతాడు అవసరమైతే అందరినీ కలిసి. ఒక లైవ్ ఇవ్వలేరా? ప్రజల డబ్బులతోనే కదా మీకు ఆ సంస్థలు ఏవో కొన్ని ఉన్నాయి కదా, ఐఎన్పిఆర్ ఉంది, ఇంకా మీ ప్రతి లీడర్ దగ్గర ప్రతి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కిట్ ఉంటుంది. మీరు ప్రతి ప్రోగ్రామ్ లైవ్ పెట్టుకుంటారు, ఆ ప్రోగ్రామ్ దగ్గరకు ఒక లైవ్ కిట్ పంపించి లైవ్ ఇవ్వలేరా? అన్యాయం ఇది. మాట్లాడదాం. ముందుగా ఒకసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. వెరీ గుడ్ మార్నింగ్ బ్రదర్. అన్న పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అన్న. ఎప్పుడు ఇస్తారో చూడాలి మరిగా, ఆయన మేల్కోవాలి, ఇవ్వాలి. ఏదేమైనా ఎలక్షన్లకు ముందే నిర్ణయాలు ఉంటాయి, మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లకు ముందే నిర్ణయాలు ఉంటాయి. అట్లా తయారైపోయింది పరిస్థితి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రేపు ఏమైనా ఎలక్షన్స్ ఉండాలా? అన్న నిబంధనల ప్రకారం ఇంట్లో ఎవరూ లేకపోతే నోటీసులు గోడకు అతికించారు. ఇందులో పోలీసులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది అక్కడ? అసలు అదేమన్నా నిన్ను అరెస్ట్ చేస్తున్నాం రేపు పొద్దున ఏమైనా గోడకు అంటించిరా? సిఆర్పిసి 160 కింద ఎవరికైనా నోటీస్ ఇస్తారు. మొన్న మాకు ఎన్ఐఏ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. సిఆర్పిసి ఒకదాని ప్రకారం ఇది 94 బిఎన్ఎస్ 179 సిఆర్పిసి ప్రకారంగా ఏమని, మీ దగ్గర నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, డేటా కావాలి, దాన్ని సబ్మిట్ చేయండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 160 సిఆర్పిసి చేతిలో పెట్టి మిమ్మల్ని కూడా విచారించాలి, కొంత సమాచారం కావాలన్నారు. తీసుకున్నాం, విచారణకు సహకరించాం. ఏముంది అందులో? ఈ దేశంలో ఏ వ్యక్తికైనా పోలీసులు దాంట్లో ఏమైనా విట్నెస్ కనో ఏదైనా ఉంటే ఖచ్చితంగా సిఆర్పిసి 160 ఇస్తారు. నువ్వు అలా లేవు, గోడకు అతికిచ్చిరు. ఏముంటుంది అందులో? మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గోడకు అతికియొద్దు అని ఏమైనా ఎక్కడ ఉందా? హెవీ లేదో పెద్ద సినిమా చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, వేల మంది తరలి రావాలన్నట్టు. ఏంద్రని ఆయన ఇది అనేది గొప్ప పని చేసిండు, మహాయజ్ఞం చేస్తున్నాడు, లేకపోతే లోక కళ్యాణం కోసం అని వేల మంది కార్యకర్తలు తెలంగాణ భవన్కి రావాలన్నట్టు. ఎవరికి ఇవ్వలేదా 160 సిఆర్పిసి కింద నోటీసులు? నిన్నేమన్నా అరెస్ట్ చేస్తున్నారా? నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలే కాదు, వాస్తవాలు ఉన్నాయి కాబట్టి
కామన్గా విచారిస్తారు, తప్పేముంది అందులో? ఇలా సాయంత్రం ఆయన ఎత్తుకపోయి చెంచల్ కూడా జైల్లో పెడుతున్నట్టు రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఈ డ్రామాలంతా ఎందుకు? మీరంతా ఒకటే కదా, ఆయన కొట్టినట్టు చెయ్యి, నువ్వు ఏడ్చినట్టు చేస్తావు, గంతే. ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి దీని నుంచి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం తప్ప ఇందులో ఏమీ లేదు. అసలు ప్రజలకి కావాల్సింది నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూములు పోయినాయి. దాని మీద నీ కార్యాచరణ ఏందో రేవంత్ రెడ్డి చెప్పాలా. తిన్న కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ బినామీలు, మీ కుటుంబం, మీరంతా సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి అక్కడికి రాకపోతే మీరు ఫీల్ అవుతారా? ఎవరు? నేను ఫీల్ అవ్వడం కాదు, ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. ఎందుకు గద్దర్ ప్రోగ్రామ్ని సరిగ్గా మీరు చేయట్లేదు అని ప్రజలు అడుగుతున్నారు. కనీసం లైవ్ పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా అని అడుగుతున్నారు. చివరికి మేము ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ అధికారిక కార్యక్రమాలు మేము లైవ్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా 1-2-3 ఛానల్స్ వాళ్ళు రెడీ అయినారు పెట్టడానికి. అంటే మాకు బాధ్యత ఉన్నది. అరే అందరూ చూడాలి ప్రోగ్రాము. ఆయన 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 మన మధ్య లేకపోయినా లైవ్లో ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు అని మనం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకేంది, ఇక క్యారెక్టరే కనబడొద్దు, అసలు క్యారెక్టర్ పేరే వినబడొద్దు. ప్రభుత్వాల కుట్ర ఇది. కేసీఆర్ను విచారించడం కాదు, తిన్నదంతా వసూలు చేసి పేదలకు ఒక కాలనీ కట్టి దానికి కేసీఆర్ అవినీతి కాలనీ అని పేరు పెట్టాలన్నట. వామ్మో, పెద్ద ఆలోచనలే ఉన్నాయి. పెట్టరు సార్, అట్లా పెట్టరు ఇల్లు. కాకపోతే ఆయన తిన్నది కక్కిస్తారు, కక్కిచ్చే ప్రయత్నం జరుగుతున్నది. కానీ కక్కింది వీళ్ళు నాకుతున్నారు. సింపుల్, ఎగబడి. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏందన్నా పక్కన పడేసినారు. రాజగోపాల్ రెడ్డి వీడియో చేయన్నా, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు వీడియో చేయన్నా. రఘు గారు, లైవ్లో మీరు చేనేత వస్త్రాలు ధరిస్తేనే ఆదర్శంగా ఉంటుంది, దయచేసి ఆలోచించండి. ఏదో ఆదివారం అని టీషర్ట్ వేసిన అన్న. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీలు కవర్ చేయండి. తప్పకుండా, ఖచ్చితంగా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. చలో ఫస్ట్ మనం వార్తలు చూద్దాం.